నా ఏదైతే లైక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు లైక్ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడం జరిగిందో లైక్ 100% ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నాకైతే నచ్చలే అన్న. ఎందుకనంటే అందరూ చాలా మంది అన్నారు లైక్ విమర్శిస్తుర్రు, కానీ వాళ్ళ దాంట్లో కూడా నేను తప్పెత్తుకోలేకపోతున్నా. ఎందుకనంటే లైక్ మీరు ఒక నరేంద్ర మోడీ గారిని తిడితేనే లైక్ మీరు అంతలా కుంగిపోతున్నారు. లైక్ వేలాది మంది స్టూడెంట్స్ కోసం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడి లైక్ చదివిపించి వాళ్ళ క్యాంటీన్ ఫీజు అనుకుంటా, ఈ ఫీజు అనుకుంటా, ఆ ఫీజు అనుకుంటా కట్టుకుంటా ఆ పిల్లని ఇంకో స్థాయికి వెళ్ళిపోవాలి. లైక్ ఈరోజు స్టూడెంట్సే రేపటి భావితరం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాము. అట్లాంటి వాళ్ళని లైక్ కొంతమంది చూస్తుంటే ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని పరిశ్రమించలేక లైక్ నరేంద్ర మోడీ గారిని తిట్టారని మాట్లాడుతుంటే లైక్ నాకు నిజంగా ఫ్యూజ్లు ఎగిరిపోతుంది. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. ఎందుకనంటే ఇది మా హీరో అయితే ఇది కాదు, లైక్ మా హీరో వేరు. ఎందుకనంటే అంత జరిగినప్పుడు సరే మీరు నరేంద్ర మోడీ గారిని చెప్పినప్పుడు కూడా మాకు ప్రాబ్లం లేదు. ఆయన ఒక పిఎం గా ఆయన చేయాల్సింది చేస్తాడు. కానీ నిజంగా చెప్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం సెంట్రల్ నెగ్లిజెన్స్ వల్లనే ఈరోజు ఇంతమంది ఏమంటారు తల్లిదండ్రులకు తమ పిల్లలు లేకుండా అయిపోయారు. ఇంతమందికి ఈ రోజు హాస్పిటల్ పాలైపోయారు, చదువుకున్న పిల్లలు హాస్పిటల్ పాలైపోయారు అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్లనే. ఎందుకు ఇదే స్టాండ్ నువ్వు ఆ రోజు ఫస్ట్ డేనే తీసుకుంటే ఈ రోజు ఇంత కొట్లాట ఉండకపోతుంటే. సో ఏదైతే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడారో అదైతే నాకు చాలా యాంటీగా అయిపోయింది అన్న. లైక్ నచ్చలేదు. అంటే మీరు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు 2-3 మాటలు లైక్ స్టూడెంట్స్ గురించి మాట్లాడినా చాలా బాగుంటుంటుంటే. కాకపోతే నాకు ఇదంతా దేనికి అనిపిస్తుందనంటే లైక్ ఆంధ్ర నిధుల గురించి లైక్ రేపటి గురించి ఆలోచిస్తున్నట్టు అనిపించింది. కానీ లైక్ అంటే మీరు డిప్యూటీ సీఎం అనే కాదు, మీరు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మీకు చాలా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. లైక్ వాళ్ళలో నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నా. ఇదైతే మీరు ఆంధ్ర గురించి పట్టించుకొని ఆంధ్ర గురించి మాట్లాడితే చాలా బాగుంటుంటుంటే. కాకపోతే ఒక ఫ్యాన్ గా అయితే నేనైతే చాలా పొంగిస్తున్నాను.